ఆగండి ఆగండి ఆగండి, ఈ సండే చికెన్ తెచ్చుకొని తినరా మీరు? మరెందుకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఎప్పుడు చేసుకొని తినే విధంగా కాకుండా ఈ సండే ఇలా ప్లాన్ చేసుకోండి. గోంగూర చికెన్ చేసుకుందాం రండి. మసాలా కోసము ఇలా ఉల్లిపాయలు టమాటాలు నూనెలో కొద్దిసేపు మగ్గనివ్వాలి. అప్పుడే తెంపేసుకున్న ఫ్రెష్ గోంగూర తీసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. తీసుకొని మగ్గించుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలలో ఈ గోంగూరను ఫ్రెష్గా నీట్గా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని, అప్పుడే సరిగ్గా ఉల్లిపాయలు కూడా అయిపోయాయి. ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే లోపు ఇవి సరిపెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొద్దిసేపు అలా కలపాలి. కలిపేసుకున్న తర్వాత నీట్గా ఫ్రెష్గా కడిగేసుకున్న ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత మసాలాకు 3 యాలక్కాయలు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క తీసుకున్నాను. అందులోనే ఈ మగ్గించి పెట్టుకున్న టమాటా గోంగూరను అందులో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. గిర్రను ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఇలా మంచిగా మగ్గిన తర్వాత సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని ఒక 5 to 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మంచి ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా వాటర్ ఏం వేయలేదు. మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసి కడిగి అవే వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయింది కదా. మీరు వీడియో చూసేలోపు పూర్తి అయిపోయింది చికెన్ కర్రీ. ఇంకా లేట్ చేస్తారెందుకు, తినేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే సండే వచ్చిందంటే చికెన్ ఉండాల్సిందే కంపల్సరీ. లేదంటే వండావా లేదా అని అడుగుతూనే ఉంటారు. ఇంకా ఇప్పుడైతే సండే వస్తే చికెన్ అయినా వండుకుంటున్నాం. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే పెద్ద పండగ అయినా ఉండాలి, లేదా లేక లేక వచ్చే చుట్టాలైనా వచ్చి ఉండాలి. అప్పుడు మేము చికెన్ తినాలంటే చుట్టాలన్నా రావాలి, పండగనన్నా రావాలి.